నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం వృత్తి సంబంధమైనటువంటి సమస్యల్లో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. వేరు వేరు రూపాలలో మీరు మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఇతరులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఓపికతో సహనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో జీవన సంబంధమైనటువంటి సవాళ్లు ఈ వారం ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సమస్యలను అక్కడికే ముగించటం మంచిది. వాటిని తీవ్రం చేసుకొని చర్చలు చేసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులకు మీరు లోను కాకూడదు. అలాగే ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకున్నటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు కాస్త ఇబ్బందికరంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో ఈ వారం అస్సలు కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. మధ్యవర్తిత్వాలు కూడా ఇబ్బందులను కలుగచేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు పనిచేసేటటువంటి కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ వారం మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఎదుటి వారికి జాగ్రత్తగా వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీ సమూహంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఇతరమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల యందు కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. కష్టపడవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం ఆరాధించటం మంచిది. వీలైతే గురుపాదుకా స్తోత్రంను పారాయణం చేసి దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు శనగలు ఉడకబెట్టినటువంటి శనగలను దానం చేసేటటువంటి ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం శుభవార్తలు అందివస్తుంటాయి. బంధువర్గంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు ఈ వారం కొన్ని రకాల ముందడుగులు వేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించి సంతోషాలను పొందుతుంటారు. అలాగే వివిధ రకాలుగా పెట్టుబడులు షేర్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అధికారుల యొక్క ఆదరాభిమానాలు పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వాళ్లకు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో గమనిస్తే కొద్దిపాటి లాభాలతో కొంత తృప్తికరమైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఇక వ్యక్తిగతమైనటువంటి ఏవైతే సమస్యలు ఉంటుంటాయో ఆ సమస్యలకు ఆశించినటువంటి పరిష్కారాలు కూడా ఈ వారంలో మీరు పొందగలుగుతారు. గృహము వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. కష్టపడి పనిచేయటం ద్వారా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు ఈ వారం మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో మీరు వ్యవహరించేటటువంటి తీరును బట్టి మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితులు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా పొందుతుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసమై నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విలువైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించి సలహాలు చర్చలు జరిపి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అనుకునేటువంటి లక్ష్యాలకు మీరు చేరుకోగలుగుతారు. పెద్దవారు అందించేటటువంటి సలహాలు సూచనలు చక్కగా మీకు ఉపయోగపడుతుంటాయి.
పిల్లల యొక్క ఆరోగ్యాలు చదువులు అనుకూలంగా బాగుంటాయి. ఇతరమైనటువంటి వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచనలు కూడా ప్రారంభమవుతాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృషభ రాశి వారు పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక చెరుకు రసమును సేకరించి భగవంతునికి రుద్రాభిషేకం జరిపించే ప్రయత్నం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మిథున రాశి వాళ్లకు అనుకూలతలతో కూడినటువంటి సఫలీకృతమైన ఫలితాలను పొందుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు కూడా వివిధ రూపాల్లో వృద్ధి చెందుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ మాటకు విలువలు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అందరూ కూడా మిమ్మల్ని అనుసరించే ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత మిమ్మల్ని కాస్త వివిధ రూపాల్లో అనుమానించినప్పటికీ, మిమ్మల్ని వ్యతిరేకించినప్పటికీ తర్వాత మీరు మాట్లాడినదే నిజము అనేటటువంటి నమ్మే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వ్యాపారాల్లో నిలకడను కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసినటువంటి బాకీలు అన్నీ కూడా సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఈ వారం మీకు ఉంటాయి. ఇంట బయట కొద్ది పనుల్లో ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ వారం విజయవంతంగానే మీకు గడిచిపోతుంది. నిరుద్యోగులకు వివిధ రూపాల్లో అవకాశాలు కూడా వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి ముందడుగు వేయగలుగుతారు. ఈ వారం స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి చర్చలు జరిపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంఘపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ వారం మీకు ఆనందాన్నిస్తూ ఉంటాయి. కొద్దిపాటి ధనం కూడా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలను పొందే సందర్భంలో ఎక్కువగా శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. ఈ వారం పెట్టుబడుల విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. దగ్గర వ్యక్తుల యొక్క కుటుంబాల్లో జరిగే శుభ కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొంటారు. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం ఆరాధించటం మంచిది. వివిధ రకాలుగా స్వామివారికి అనేకమైనటువంటి పుష్పాలను అనేక రకమైనటువంటి పుష్పాలను మీకు ఎంత వీలైతే అంత తీసుకొని వచ్చి వాటితో మహాగణపతి స్వామి వారిని అర్చించటం పూజించటం వలన మీకున్నటువంటి అనేక రకములైనటువంటి కోరికలు కొన్ని మార్గాలు అవకాశాలు లభిస్తుంటాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయ మార్గాలు బాగున్నాయి కదా అని చెప్పేసి వచ్చిన అవకాశాలను కూడా మీరు దుర్వినియోగం చేయకూడదు. ఏమాత్రం కూడా మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం పలు అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోతూ ఉంటారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. మీకున్నటువంటి మాట విలువలు కూడా ఈ వారం మరింతగా పెరుగుతుంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను సకాలంలో వసూలు చేసుకోవటంతో పాటు వాటిని ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. షేర్లు ఇతరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వివిధ రకాలుగా గౌరవాలతో కూడినటువంటి హోదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తి జీవనం కొద్దిగా శ్రమకు ఒత్తిడికి గురి అయినప్పటికీ కూడా మెల్లమెల్లగా వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార విషయాల్లో ఈ వారం మీకు నిలకడగా ఉంటుంది. వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా కలిసి వస్తుంటాయి. సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొద్దిపాటి ఖర్చులు కూడా ఈ వారం ఉంటుంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించటం మంచిది.
వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు ఊహించనటువంటి పరిష్కారాలు కూడా మీరు పొందుతుంటారు. స్నేహితులతో, బంధువులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. మంచి స్నేహ సంబంధమైనటువంటి అనుబంధాలు ఈ వారం బలపడుతుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. గులాబీ పుష్పములు కానీ, తామర పుష్పాలు కానీ సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలమవుతాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం కొద్ది రకాల ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అనుబంధాలు, సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని రకాల చికాకులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి బాకీలు సకాలంలో మీరు అందుకోలేకపోవటం కూడా కొంత ఇబ్బందిని కలిగించేటటువంటి సందర్భమే. అలాగే వృత్తి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాగా శ్రద్ధను కూడా పెంచుతూ ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాలకు మీరు గురి కాకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారాలు అన్నీ కూడా నిదానంగా పురోగమిస్తూ ఉంటాయి. కొద్దిపాటి ఆదాయ మార్గాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో సాధ్యమైనంత వరకు కూడా ఎదుటివారికి మీరు అవకాశం ఇవ్వకుండా, వాగ్దానాలు ఇవ్వకుండా, మీ గౌరవాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎవరిని కూడా మీరు నమ్మకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండటం మంచిది. ఆదాయానికి వృద్ధి ఏర్పడుతుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో చేపట్టి పూర్తి చేస్తుంటారు. ఆర్థిక ఆస్తి విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా నూతనమైనటువంటి పద్ధతులను పాటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అలా పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాకుండా కొంత ఉన్నత స్థితికి కూడా మీరు చేరుకోగలుగుతారు. ఈ వారం నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో కొన్ని అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నాణ్యమైనటువంటి మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో మంచినీరు తాగేటప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. అందులో వివిధ రకాల మాలిన్యాలు మీ యొక్క అనారోగ్యానికి దారితీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం సింహరాశి వారు శుభకరంగా ఉండేందుకై సూర్యనారాయణ స్వామిని పూజించటం, ఆరాధించటం మంచిది. సూర్యనారాయణ స్వామి దండకమును పారాయణం చేసుకోవటం, ఆదిత్య హృదయమును పారాయణం చేసుకోవటం ద్వారా ఈ సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు కలిసి వస్తాయి. కన్యారాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. వివిధ రూపాల్లో చేపట్టిన పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. శుభవార్తలు కలిసి వస్తుంటాయి. వృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి. ఈ వారం కన్యారాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాల రీత్యా కొన్ని రకాల ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి భావాలు, నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. విద్య, ఉపాధి, వ్యాపార సంబంధమైనటువంటి అవకాశాలు ఈ వారం కలిసి వస్తుంది. ఎలాంటి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెద్దగా కనిపించడం లేదు. చిన్న చిన్నవి వచ్చినా పెద్దగా మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఆదాయానికి లోటు ఉండకుండా సంతోషకరంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితులు గత వారం కంటే మెరుగైనటువంటి స్థితిలో ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. గతంలో మీ నుండి ఎవరైతే సహాయ సహకారాలు పొంది ఉంటారో వారు ప్రస్తుతం మీకు అందుబాటులో లేకుండా పోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతంలో చక్కగా అనుకూలంగా కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో అవకాశాలతో కూడినటువంటి ఉపాధి అవకాశాలు, అనుకూలతలు ఈ వారం మీకు కలిసి వస్తుంటాయి.
దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికీ కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యాలు కూడా మెరుగవుతుంటాయి. వ్యక్తిగత వివిధ రూపాల్లో సమస్యల నుండి బయటపడేందుకు ఈ వారం కొన్ని రకాల కీలకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్దవారి యొక్క సహకారాన్ని పొందే ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించటం అనేది చాలా అవసరము. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, శ్రీ మహావిష్ణువుకు తులసీ దళములతో అర్చన నిర్వహించుకోవటం మంచిది. వీలైతే చిత్రాన్నము అంటే పులిహోరను నివేదన చేయటం లేదా వడపప్పు పానకమును నివేదన చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పదోన్నతులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల్లో కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ జీవనంలో కావచ్చు, వ్యక్తిగతంగా కష్టపడటం ద్వారా కావచ్చు, మీ యొక్క ఆదాయ మార్గాలు ఈ వారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరమైనటువంటి మార్గాల్లో కూడా మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పరుచుకునేందుకు కొన్ని రకాల అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందటం లేదా మంచి బాధ్యతలు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి కొన్ని రకాల అడ్డంకులు సమస్యల నుండి ఈ వారం మీరు బయటపడగలుగుతారు. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా విజయవంతంతో పాటు వేగవంతం కూడా అవుతుంటాయి. వేరు రూపాలలో కుటుంబ సభ్యులతో ఆస్తి విషయాల గురించి కొన్ని రకాల చర్చలు జరుపుతూ ఉంటారు. తెలివిగా వ్యవహరించి వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వేగవంతమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో ప్రయాణ విషయాల్లో ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పొరపాట్లతో కూడినటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెడుతుంటాయి. షేర్లు స్పెక్యులేషన్స్ ఈ వారం మంచిగా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆశించినటువంటి లాభాలు ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కాపాడుకోవటం ద్వారా మంచి ఉపశమనాలు కూడా లభిస్తుంటాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ధనలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. వీలైతే కనుక అష్టలక్ష్మి స్తోత్రమును రోజు ఒకసారైనా ఈ వారం పారాయణం చేసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం కొద్దిగా మిశ్రమ ఫలితాలతో ఉండబోతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో లక్ష్యాలను పూర్తి చేయటంలో కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాగే తెలియకుండానే కొన్ని రకాల పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నందున ఈ వారం ఏ పని చేపట్టినా సరే జాగ్రత్తగా వ్యవహరించటం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాస్త ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. లక్ష్యాలను సాధించుకోవడం, లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా మీకు ఒక రకమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. నమ్మకం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాలు కూడా పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో ఆర్థిక వ్యవహారిక విషయాలు నిర్వహించే సందర్భంలో ఈ వారం ఎవరిని కూడా నమ్మకుండా మీ పనులు మీరు చేసుకోవటం అనేది చాలా మంచిది. బంధువులతో వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నందున అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఈ వారం నిలకడగా ఉంటాయి. అనుకున్న లాభాలు పొందుతుంటారు. ఆచితూచి వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సంబంధాలను వ్యవహారాలను చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయాలకు పెద్దగా లోటు ఉండకపోవచ్చు. అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. సరదాగా కాలక్షేపాలు జరుగుతుంటాయి. ఈ వారం కుటుంబ సభ్యుల కోసం కొన్ని రకాల ఖర్చులు చేసే అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండటం వలన కొన్ని రకాల
పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆలోచనలు చేస్తుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, ఆరాధించటం మంచిది. రామ అష్టకమును పారాయణం చేయటం లేదా స్వామివారికి అర్చన నిర్వహించటం, వడపప్పు పానకమును నివేదన చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీకు మంచి మార్గాలు లభిస్తుంటాయి. వాటిని అధిగమించి చక్కని శుభాలను పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి ఈ వారం భగవంతుని యొక్క అనుగ్రహాలు చక్కగా లభిస్తుంటాయి. ఉద్యోగ జీవనంలో కావచ్చు, చేపట్టిన పనుల్లో కావచ్చు ఎక్కువగా అనుకూలతలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా గుర్తింపు, గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, లాభదాయకమైనటువంటి పరిచయాలు కలగటం ఈ వారం మీరు గమనించగలుగుతారు. ఉద్యోగంలో మీ తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. సమర్థవంతంగా పనిచేసి పెద్దవారి యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, అలాగే ఆర్థిక వ్యవహారిక విషయాలకు ఈ వారం మీకు చక్కగా అనుకూలంగా ఉండబోతుంది. ఇబ్బందులను అధిగమిస్తారు. సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అనేక మార్గాలు ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ మంచి ఆదాయ మార్గాలను కూడా పొందగలుగుతారు. ఈ వారం చిన్ననాటి స్నేహితులను కలుసుకోవలసిన సందర్భాలుంటుంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటుంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తలపెట్టినటువంటి పనులు కొద్దిగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా పెద్దగా మీకు ఒత్తిడి కనిపించదు. చక్కగా అనుకున్న ఫలితాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు, చదువులు చక్కగా ఉంటుంటాయి. సంతోషకరమైనటువంటి జీవనాలు గడిచిపోతుంటాయి. వివాహాది ప్రయత్నాల్లో ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబపరమైన జీవనం సంతోషంగా గడిచిపోతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించటం, ఆరాధించడం మంచిది. అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర పారాయణం ఉపయోగపడుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో తెలియకుండానే మరిన్ని శుభ ఫలితాలు, శుభ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు కలిసి వస్తుంటాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. వివిధ రూపాల్లో ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతుంటారు. ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారుల నుండి ఆశించినటువంటి ప్రోత్సాహకాలు పొందుతుంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అధికారులతో కొన్ని రకాల కీలకమైన ముఖ్యమైనటువంటి చర్చలు జరుపుతుంటారు. ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కష్టపడి పనిచేయటం ద్వారా అంచనాలకు చేరుకోగలుగుతారు. మంచి మంచి లాభాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఉత్సాహవంతమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. స్నేహితులతో బంధువులతో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది, బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి సంఘపరమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువులతో కొన్ని రకాల కీలకమైనటువంటి చర్చలు కూడా జరుపుతుంటారు. ఆర్థిక విషయాల్లో గతంలో ఇబ్బంది పడిన సందర్భాలు, కోల్పోయినటువంటి నష్టాలు తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తుంటారు. ఆహార విహారాదుల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచనలు చేసి కొన్ని ప్రయత్నాలు చేయటం మంచిది. ఇది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆహారం కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభకరమైనటువంటి కుటుంబ జీవనాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం మంచిది. తులసీ దళములు సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించి వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈ వారం
వివిధ రూపాల్లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ ఆ ఒత్తిడిని బయటకు కనిపించకుండా గంభీరంగా వ్యవహరిస్తారు. వివిధ రూపాల్లో అలసిపోతుంటారు. విశ్రాంతి లభించినటువంటి పరిస్థితి, వ్యయప్రయాసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండనటువంటి పరిస్థితి, చక్కని అనుకూలతలు ఉంటుంటాయి. గతం కంటే పోల్చుకుంటే మంచి ఆరోగ్యాలు, ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. కుటుంబ జీవనం కూడా ఈ వారం సాఫీగా గడిచిపోతుంది. ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. భారీ లక్ష్యాల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులను కూడా ఈ వారం ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తి జీవనంలో తీరిక లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొందరికి ఇష్టమైనటువంటి సలహాలు లేదా సహకారాలు మీరు అందిస్తుంటారు. మిత్రులతో కాలక్షేపాలు ఉంటుంటాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంపాదన వివిధ రూపాల్లో అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యాలు కొంత పర్వాలేదనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గిపోతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. ఆస్తి వివాదాలను ఈ వారం మీరు పరిష్కారం చేసుకొని చక్కని అనుకూలతలు పొందుతారు. ఈ వారం కుంభరాశి వాళ్లకు చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, పాయసమును నివేదన చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతుంటాయి. ముఖ్యమైనటువంటి అవసరాలు తీరిపోవటం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రశాంతంగా కనిపిస్తారు. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. వాటిని అధిగమించగలుగుతారు. గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ జీవనాలు అనుకూలంగా ఉంటాయి. అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవనంలో మీ పై అధికారులు కొన్ని రకాల బాధ్యతలు కూడా మీకు అప్పచెపుతూ ఉంటారు. వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. ఆశించిన మేరకు లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. డాక్టర్లకు, లాయర్లకు, వృత్తిపరమైనటువంటి నిపుణులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కష్టపడి పనిచేయటం ద్వారా మంచి గుర్తింపు, గౌరవాలు కలిసి వస్తుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతుంటాయి. దగ్గర బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల ఆలోచనలు కుటుంబ సభ్యుల ముందు పెట్టి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1-2 సార్లు ఆలోచించి పనులు చేపట్టడం ద్వారా పెద్దగా నష్టాలు ఈ వారం మీకు కలిగించవు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాలు సాధించి మీ కెరియర్ను మంచి స్థితిలో ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారి కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం కానీ, పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం కానీ మంచిది. తులసీ దళములతో లక్ష్మీ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించటం ద్వారా విశేష శుభాలు కలుగుతాయి. ఇవి ఈనాటి వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.